రెండు తెలుగు రాష్ట్రాలలోని విద్యార్థి లోకానికి నమస్కారం. నేను మీ ఇంగ్లీష్ ఏఎస్ రెడ్డి పాలమూర్. ఇది ఒక లైవ్ క్లాస్. ఏఎస్ రెడ్డి స్పోకెన్ ఇంగ్లీష్ 2 బ్రాంచెస్ ఉన్నాయి. ఒకటి అమీర్పేట హైదరాబాద్, ఇంకొకటి పాలమూర్ అంటే మహబూబ్ నగర్ జిల్లా. ఇక్కడ రెండు తెలుగు రాష్ట్రాల నుంచి విద్యార్థులు వచ్చి ఉన్నారు. వీళ్ళు కలం కాగితం లేకుండా 20 రోజులలో ఇంగ్లీష్ నేర్చుకోవడానికి పోరాటం చేస్తున్నారు. సో మనం ఈ క్లాస్ లో ఏం టాపిక్ నేర్చుకుంటున్నాం అంటే ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్. ఏ టెన్స్ బేటా? సో ఎవరైతే యూట్యూబ్ చూస్తున్నారో దాదాపు ఈ క్లాస్ 15 నుంచి 20 నిమిషాలు ఉంటుంది. మీరు వీడియో చివరి వరకు చూడండి, ఎంజాయ్ చేస్తారు. మేమందరము మీకు చప్పట్లతో వెల్కమ్ చెప్తున్నాం. వీడియో చూడమని. సో చప్పట్లతో స్వాగతాన్ని తెలియజేసాం. మీరు మాతో పాటు ఈ వీడియో చివరి వరకు చూడండి. ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ ని జన్మకి మర్చిపోకుండా టీచింగ్ చేసే విశ్వ ప్రయత్నం చేస్తారు. బాగా వినండి బేట. ఈ టెన్స్ ని ఎప్పుడు వాడాలంటే ఇప్పుడిప్పుడే అయిపోయిన పనులు. నిచేతి బాబు ఫర్ ఎగ్జాంపుల్, ఈ బాబు ఉన్నాడు. ఈ బాబుకు నేనేమి ఇచ్చిన? కిస్ ఇచ్చిన. ఎప్పుడు ఇచ్చిన? ఇప్పుడే ఇచ్చిన. తీసుకో దాచిపెట్టుకో. రైట్. ఈ బాబుకి ఏమి ఇచ్చిన? కిస్ ఇచ్చిన. ఎప్పుడు ఇచ్చిన? ఇప్పుడే. రైట్. ఈ బాబుని ఏం చేసిన? ఇచ్చేసిన. పెయిన్ ఇంకా ఉంది కదా. అంటే ఇప్పుడే అయిపోయిన పని యొక్క ప్రభావం ఇంకా కూడా ఉండాలి. ఏదైనా ఒక పని అయిపోయింది, దాని ప్రభావం ఇంకా ఉండాలంటే ఇప్పుడిప్పుడే అయిపోయిన పనులను లేదా ఇటీవల అయిపోయిన పనులను తెలియజేటకు ఈ టెన్స్ యూజ్ చేయాలి. ఒక పని ఇప్పుడే జరిగి ఉండాలి. నువ్వు లేవు బాబు, నీ సెల్ ఫోన్. ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ అంటే మీరు ఏమో అనుకుంటున్నారు. మనం ఇద్దరం సెల్ఫీ తీసుకుందాం. రైట్. అయితే అన్లాక్ చేయలేదని నువ్వు అంటున్నావు. ఇదేమన్నా రియల్ సెల్ఫీ అనుకున్నావా? డమ్మీ సెల్ఫీ. స్మైల్ ప్లీజ్ అంటే మీరు బావనండి. స్మైల్ ప్లీజ్. థ్యాంక్ యూ. ఇప్పుడు నేనేం చేశాను? సెల్ఫీ తీసుకున్నా ఒక ఇంటర్నేషనల్ సెలబ్రిటీ తోటి. అవును, మరి కావచ్చేమో. ఏం అద్భుతాలన్నీ జరుగుతాయి. ఒక అబ్బాయి తోటి, ఒక విద్యార్థి తోటి నేను ఒక సెల్ఫీ తీసుకున్నా. ఎప్పుడు తీసుకున్నా? ఇప్పుడే. ఇలా ఇప్పుడిప్పుడే అయిపోయిన పనులను తెలియజేయడానికి ఒకటే ఒక టెన్స్ ఉంది ఇంగ్లీష్ లో, ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్. ఇంగ్లీష్ లో డజన్ టెన్సెస్ ఉన్నాయి, కానీ ఇప్పుడిప్పుడే అయిపోయిన పనులను తెలియజేయటకు ఒక టెన్స్ మాత్రమే ఉంది ఈ ప్రపంచంలో. మీరు ఏ ఇంగ్లీష్ గురువునైనా అడగండి, ఫ్రెష్ గా అయిపోయిన పనులని, అంటే ఇప్పుడిప్పుడే అయిపోయిన పనులను లేదా ఇటీవల అయిపోయిన పనులను సమయం లేకుండా చెప్పాలంటే ఏకైక టెన్స్ ఉందో అదే ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్. బాగా వినాలి బేట. ఈ టెన్స్ మీరు కథలాగానే వినండి, క్లాస్ లాగా వినకండి. ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ ని ఎప్పుడు వాడాలి బేట అంటే ఏదైనా ఒక పని ఇందాకనే అయిపోయింది లేదా ఇటీవల అయిపోయింది, అటువంటి పనులను తెలియజేయడానికి ఈ టెన్స్ వాడాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఒక రోజు చంద్రబాబు నాయుడు మీ డాడీని కలవడానికి మీ ఇంటికి వచ్చారు. మార్నింగ్ కరెక్ట్ గా 9 o'clock మీ నాన్న బయటికి వెళ్ళారు. మీ నాన్న వెళ్ళిన 5 నిమిషాలకే చంద్రబాబు నాయుడు వచ్చారు. మీ నాన్న ఉన్నారా అమ్మ, బాబు, బేబీ అంటే లేదు సార్ మా నాన్న ఇప్పుడే మార్కెట్కి వెళ్ళారు అంటారు కదా. ఇప్పుడే ఇందాకనే వెళ్ళారు అంటారు చూడండి. ఇప్పుడే వెళ్ళిపోయారు. ఒక 5 minutes క్రితం వచ్చింటే మా నాన్న ఇక్కడే ఉండేది, ఇప్పుడే వెళ్ళారు. ఎప్పుడు వెళ్ళారు అని అడుగుతున్నారు. ఇప్పుడే సార్ ఇందాకనే, ఇప్పుడే వెళ్ళిపోయారు అంటారు చూడండి. అంటే ఇప్పుడిప్పుడే అయిపోయింది కదా. ఇలా ఇప్పుడిప్పుడే అయిపోయిన పనులు ఇంగ్లాండ్ వాళ్ళైనా సరే ఈ టెన్స్ లోనే చెప్పాలి, అమెరికా వాళ్ళైనా ఈ టెన్స్ లోనే చెప్పాలి. ఇప్పుడిప్పుడే అయిపోయిందంటే ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ గుర్తుకు రావాలి. టైం మెన్షన్ చేయరాదు. మరి సూత్రం ఏంటంటే ఫస్ట్ సబ్జెక్ట్ తీసుకోవాలి, 2 helping verbs ఉంటాయి. హ్యావ్, హ్యాస్. మీరు గతంలో చాలా సార్లు వినిండవచ్చు. ఇది లాస్ట్ క్లాస్ కావాలి. ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ కథ లాగానే వినండి. ఓహో, ఏదైనా ఒక పని ఇందాకనే అయిపోతే ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ వాడాలా? డజన్ టెన్సెస్ ఉన్నాయి, మిగిలిన 11 పనికి రావు. అర్థమవుతుందా? రైట్. సో సూత్రం ఏంటి? ఫస్ట్ సబ్జెక్ట్ తీసుకోవాలి, 2 helping verbs ఉంటాయి. హ్యావ్, హ్యాస్. తర్వాత V3 ఉండాలి. మెయిన్ వర్బ్ 3వ రూపంలో ఉండాలి. తర్వాత ఆబ్జెక్ట్. ఫస్ట్ సబ్జెక్ట్ తీసుకోవాలి బేట, తర్వాత హ్యావ్, హ్యాస్ హెల్పింగ్ వర్బ్స్. ఇవి ఐయుదే అనే సబ్జెక్ట్స్ వచ్చినప్పుడేమో హ్యావ్ వాడాలి. ఈ షీట్ అనే సబ్జెక్ట్ వచ్చినప్పుడు హ్యాస్ వాడాలి. ఐయుదే తర్వాత ఏం వాడాలి? హ్యావ్. ఈ షీట్ తర్వాత ఏం వాడాలి? ఐయుదే, ఈ షీట్. సో ఐయుదేతో పాటు ఎనీ థర్డ్ పర్సన్ ప్లూరల్, మై ఫ్రెండ్స్ కానీ, మై సిస్టర్స్ కానీ, మై బ్రదర్స్ కానీ, మై నేబర్స్ కానీ, థర్డ్ పర్సన్ ప్లూరల్ వస్తే హ్యావ్. ఈ షీట్ తో పాటు ఎనీ థర్డ్ పర్సన్ సింగులర్, మై మదర్, మై అంకుల్, మై స్టూడెంట్, మై మాస్టర్, ఇట్లా వస్తే హ్యాజ్ రావాలి. సో సబ్జెక్ట్ వెంటనే హ్యావ్ లేదా హ్యాజ్ రావాల్సిందే. తర్వాత V3 ఉండాలి. కోటి వాక్యాలు రాసినా సరే ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ లో వర్బ్ యొక్క 3వ రూపాన్ని వాడాలి బేట. వర్బ్ యొక్క 3వ రూపాన్ని కోటి వాక్యాలు రాసినా సరే ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ అంటేనే V3 గుర్తుకు రావాలి మీకు. హ్యావ్, హ్యాజ్ కనిపిస్తున్నాయి కదా. హ్యావ్, హ్యాజ్ ప్లస్ V3 అంటే హ్యావ్ అన్న తీసుకోవాలి, హ్యాజ్ అన్న తీసుకోవాలి. రెండు తీసుకోవద్దు. ఐయుదే వస్తే హ్యావ్ ప్లస్ V3, హీ షీట్ వస్తే హ్యాజ్ ప్లస్ V3. నేను ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ అంట హ్యావ్, హ్యాజ్ ప్లస్ V3 అనండి.
Present perfect tense. Present perfect tense. Present perfect tense. ఇప్పుడు నేను సబ్జెక్ట్ ఒకటే ఇస్తా, హ్యావ్ ప్లస్ V3 లేదా హ్యాస్ ప్లస్ V3 అనండి. షీ హ్యాస్ ప్లస్ V3. ఐ, యు, దే, మై ఫ్రెండ్, మై ఫ్రెండ్స్. క్లియరా బేటా? రైట్. సో ఇప్పుడు అక్కడ సబ్జెక్ట్స్ ఉన్నాయి, ఐ, యు, దే, హీ, షీ. నేను తెలుగులో వాక్యాలు ఇస్తాను, మీరు ఇంగ్లీష్లో చెప్పాలి. నేను లంచ్ చేశాను, ఫర్ ఎగ్జాంపుల్ ఇందాకనే లంచ్ చేశాను అనుకోండి, ఐ హ్యావ్ టేకన్ లంచ్ అన్నారు. ఐ హ్యావ్ టేకన్ లంచ్. ఇప్పుడే అయిపోయింది కదా, ఐ హ్యావ్ టేకన్ లంచ్. టైం చెప్పొద్దు, ఐ హ్యావ్ టేకన్ లంచ్ 5 minutes ago, 10 minutes ago అనొద్దు. టైం మాత్రం చెప్పొద్దు. మిమ్మల్ని ఇంటర్వ్యూస్ లో మీరు వాట్ ఈజ్ యువర్ క్వాలిఫికేషన్ అంటారు, ఐ హ్యావ్ కంప్లీటెడ్ బీటెక్, ఐ హ్యావ్ కంప్లీటెడ్ పీజీ అనండి, ఐ హ్యావ్ కంప్లీటెడ్ డిగ్రీ అనండి. మీరు పొరపాటున ఐ హ్యావ్ కంప్లీటెడ్ డిగ్రీ లాస్ట్ ఇయర్ అన్నారు అనుకోండి, పాకిస్తాన్ వాక్యం. ఈ టెన్స్ లో టైం మెన్షన్ చేయద్దు. వాట్ ఈజ్ యువర్ క్వాలిఫికేషన్ అంటారు అనుకోండి, ఐ హ్యావ్ కంప్లీటెడ్ బీటెక్, ఐ హ్యావ్ కంప్లీటెడ్ డిగ్రీ, ఐ హ్యావ్ కంప్లీటెడ్ పీజీ అనండి. మళ్ళీ వాళ్ళు వెన్ డిడ్ యూ కంప్లీట్ యువర్ బీటెక్, వెన్ డిడ్ యూ కంప్లీట్ యువర్ డిగ్రీ ఆర్ పీజీ అంటారు చూడండి, అప్పుడు సింపుల్ పాస్ట్ వాడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఇంటర్వ్యూ అనుకోండి, ఇది TCS కంపెనీ అనుకోండి, నేనే మిమ్మల్ని ప్రశ్నలు అడిగితే చెప్పండి, డిగ్రీ అని చెప్పండి అందరూ. వాట్స్ యువర్ క్వాలిఫికేషన్, ఐ హ్యావ్ కంప్లీటెడ్ డిగ్రీ, ఐ హ్యావ్ కంప్లీటెడ్ డిగ్రీ. టైం లేదు. ఇప్పుడు నేనేమంటా అంటే వెన్ డిడ్ యూ కంప్లీట్ యువర్ డిగ్రీ అంట, టైం అడుగుతున్నా. టైం అడిగినప్పుడు ఈ టెన్స్ వాడద్దు, సింపుల్ పాస్ట్ వాడాలి. ఐ కంప్లీటెడ్ అనాలి, అప్పుడు హ్యావ్ తీసేయాలి. ఐ కంప్లీటెడ్ మై డిగ్రీ లాస్ట్ ఇయర్ అనాలి. వెన్ డిడ్ యూ కంప్లీట్ యువర్ డిగ్రీ, లాస్ట్ ఇయర్. రైట్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను మార్నింగ్ 10 o'clock మిమ్మల్ని కలిశాను, 8 o'clock మీరు బ్రేక్ఫాస్ట్ చేశారు, నేను 10 o'clock కలిశాను. పిల్లలు బ్రేక్ఫాస్ట్ చేశారా అని అడిగాను, అప్పుడు ఐ హ్యావ్ టేకన్ బ్రేక్ఫాస్ట్ అన్నాను. నేను మళ్ళీ ఎప్పుడు చేశారంటే ఐ టుక్ బ్రేక్ఫాస్ట్ 8 o'clock అన్నాను. టైం అడగలేదు అనుకోండి, ఎదుటి వాళ్ళు మిమ్మల్ని సమయం అడగకుండా అటెళ్ళేవా ఇటెళ్ళేవా, ఇది చేసావా అది చేసావా అంటే ఈ టెన్సే వాడండి. టైం అడిగితేనే సింపుల్ పాస్ట్ వాడండి. ఐ హ్యావ్ టేకన్ అనండి. పిల్లలు బ్రేక్ఫాస్ట్ చేశారా, హ్యావ్ యూ టేకన్ బ్రేక్ఫాస్ట్? ఎస్, ఐ హ్యావ్ టేకన్ బ్రేక్ఫాస్ట్. ఇప్పుడు వెన్ డిడ్ యూ అంటే 8 o'clock చేశారు కాబట్టి అప్పుడు ఐ టుక్ అనాలి, కానీ ఐ హ్యావ్ టేకన్ 8 o'clock అనొద్దు. ఐ టుక్ బ్రేక్ఫాస్ట్ 8 o'clock అనాలి. వెన్ డిడ్ యూ టేక్ బ్రేక్ఫాస్ట్? ఐ టుక్ బ్రేక్ఫాస్ట్ 8 o'clock అనాలి. మీరు అందరు ఇక్కడ అడ్మిషన్ తీసేసుకున్నారు, ఐ హ్యావ్ టేకన్ అడ్మిషన్ అన్నారు. ఎప్పుడు అంటే లాస్ట్ వీక్ అనండి. ఫస్ట్ హ్యావ్ యూ టేకన్ అడ్మిషన్ అంటే ఎస్ ఐ హ్యావ్ టేకన్ అనండి. నెక్స్ట్ వెన్ డిడ్ యూ టేక్ అడ్మిషన్ అంటే అప్పుడు ఐ టుక్ అనాలి. సమయంతో సహా జరిగిపోయిన పనులు చెప్పేటప్పుడు వర్బు రెండో రూపాయలు వాడాలి. ఐ టుక్ అడ్మిషన్ లాస్ట్ వీక్ అనండి. అట్లా ఫస్ట్ హ్యావ్ యూ టేకన్ అడ్మిషన్స్? ఐ హ్యావ్ టేకన్ అడ్మిషన్. వెన్ డిడ్ యూ టేక్ యువర్ అడ్మిషన్? ఐ టుక్ అడ్మిషన్. ఐ టుక్ అడ్మిషన్ లాస్ట్ వీక్, లాస్ట్ మంత్. అట్లా. డిడ్ యూ అండర్స్టాండ్? క్లారిటీ వచ్చిందా బేటా? సో మీరేం గుర్తుపెట్టుకోవాలంటే జరిగిపోయిన పనులను తెలియజేయటకి దాదాపు 3 టెన్సులు ఉన్నాయి. సింపుల్ పాస్ట్ వాడచ్చు, ప్రజెంట్ పర్ఫెక్ట్ వాడచ్చు, పాస్ట్ పర్ఫెక్ట్ వాడచ్చు. పాస్ట్ పర్ఫెక్ట్ కూడా జరిగిపోయిన పనే. నేను నిన్న ఈ సమయానికల్లా బ్రేక్ఫాస్ట్ చేసి ఉంటిని అంటాం, కంప్లీటెడ్ కదా. ఐ హ్యాడ్ టేకన్ బ్రేక్ఫాస్ట్ బై దిస్ టైమ్ ఎస్టర్డే అని చెప్పొచ్చు. కంప్లీటెడ్ పనులను తెలియజేయటకు పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ కూడా ఉంది, ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ కూడా ఉంది, సింపుల్ పాస్ట్ కూడా ఉంది. మొత్తం 12 tenses లో డజన్ టెన్సెస్ ఉన్నాయి బేటా. అందుట్లో పూర్తి చేసిన పనులను తెలియజేయటకి మనకి పాస్ట్ ఎక్కువగా ఉంటుంది. ప్రజెంట్ అంటే ఈ మూమెంటే, ఫ్యూచర్ మన చేతుల్లో లేదు. రేపు ఈ టైంలో మనం అందరం ఉంటామో లేదో తెలియదు. ఫ్యూచర్ మన చేతుల్లో లేదు. ప్రజెంట్ అంటే ఈ మూమెంటే. పాస్ట్ అయితే ఇంత ఉంటుంది, 10 పుస్తకాలు రాయొచ్చు మనం చేసిన అద్భుతాల గురించి మన టీచర్లు కదమ్మా. మీరు 10th class వరకు చేసిన అద్భుతాలే 10 books అయితే, సార్ వాళ్ళకు టైం ఉంటే రాస్తే రోజుకు 1,00,000 కాపీలు సేల్ అయితే మనం చేసిన తుంట్ర పనులకి. ఇప్పుడు మీ పేరు చెప్పి హై స్కూల్కి వెళ్ళి మీ పేరు చెప్పినాం అనుకోండి, ఓ చరిత్ర రాయొచ్చు, ఈయన అలెగ్జాండర్ కంటే ఫేమస్ అని అంటుంటారు కదా. సో మనకు పాస్ట్ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి పాస్ట్ గురించి చెప్పాలంటే 3 టెన్సులు ఉన్నాయి. ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ ఉంది, పాస్ట్ పర్ఫెక్ట్ ఉంది, సింపుల్ పాస్ట్ ఉంది. మనం చేసిన పనులను చెప్పాలంటే ఇంగ్లీష్లో ఎన్ని టెన్సులు ఉన్నాయి? 3 ఉన్నాయి. ప్రజెంట్ పర్ఫెక్ట్, పాస్ట్ పర్ఫెక్ట్, సింపుల్ పాస్ట్. చెప్పండి బేటా. ప్రజెంట్ పర్ఫెక్ట్, పాస్ట్ పర్ఫెక్ట్, సింపుల్ పాస్ట్. అయితే ఏది ఎప్పుడు వాడాలి బేటా అంటే ఇప్పుడిప్పుడే అయిపోయిన పనులని ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ వాడండి. అప్పుడు ఎప్పుడో చేసి ఉంటిని అంటాం చూడండి, అది పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ వాడండి. ఒక చేసిన పనిని సమయంతో సహా చెప్తాం చూడండి, అప్పుడు సింపుల్ పాస్ట్ వాడండి. 3 ఎగ్జాంపుల్ చూద్దాం. ఆమె ఇంతకు ముందే గుంటూరు వెళ్ళింది,
టైం ఏం లేదు కదా, ఇంతకు ముందే వెళ్ళింది కదా. షీ హ్యాస్ జస్ట్ గాన్ టు గుంటూరు అనాలి, లేదా షీ హ్యాస్ గాన్ టు గుంటూరు జస్ట్ నౌ అనాలి. ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్. ఆమె నిన్న గుంటూరు వెళ్ళింది, నిన్న. షీ వెంట్ టు గుంటూరు ఎస్టర్డే. ఆమె నిన్న ఈ సమయానికల్లా వెళ్ళి ఉండే అంటాం. షీ హ్యాడ్ గాన్ టు గుంటూరు ఎస్టర్డే. సో ఎక్కువగా జరిగిపోయిన పనులకు ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ వాడతాము, సింపుల్ పాస్ట్ వాడుతుంటాం. పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ ని తక్కువగా వాడుతుంటాం. పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ ని రెండు పనులు వెంటనే జరిగినప్పుడు ముందుగా జరిగిన పనిని తెలియజేయటకు వాడుతుంటాం. సో మీరు ఈ రోజు నుంచి ఏం గుర్తుపెట్టుకోండి పిల్లలు అంటే, జరిగిపోయిన పనులను తెలియజేయటకు రెండు టెన్సులు ఇంపార్టెంట్. సింపుల్ పాస్ట్, ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్. సింపుల్ పాస్ట్, ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్, ఈ రెండే ఇంపార్టెంట్. పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ కూడా వాడతాం, కానీ చాలా అరుదుగా వాడతాం. అంబ్రెల్లని అరుదుగా వాడతాం, వర్షకాలంలో వాడుతుంటాం, సమ్మర్లోనే వాడుతుంటాం, కానీ అరుదుగా 365 days లో మన ఇంట్లో అంబ్రెల్లాస్ ఉంటాయి, కానీ 10 times కూడా వాడం 365 days లో. అట్లాగే పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ కూడా ఎక్కువగా వాడం. అది రెండు పనులు వెంటనే జరిగినప్పుడు ముందుగా జరిగిన పనిని తెలియజేయటకు వాడతాం. సో కాబట్టి ఇప్పుడు జరిగిపోయిన పనులను తెలియజేయటకు రెండు టెన్స్లు వాడతాం. ఒకటి ప్రజెంట్ పర్ఫెక్ట్, సింపుల్ పాస్ట్. చెప్పండి, నేను పాస్ట్ కంప్లీటెడ్ యాక్షన్స్ అంటే మీరు టెన్స్ల పేర్లు చెప్పండి. ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ అండ్ సింపుల్ పాస్ట్ అనండి. పాస్ట్ కంప్లీటెడ్ యాక్షన్స్, ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ ఏమో చేసిన పనిని చెప్పాలి కానీ టైం చెప్పొద్దు. ఆమె మార్కెట్కి వెళ్ళిపోయింది, షీ హ్యాడ్ గాన్ టు మార్కెట్ అన్నారు. ఎప్పుడు వెళ్ళింది అంటారు చూడండి, షీ వెంట్ టు మార్కెట్ ఎట్ 8 o'clock ఎస్టర్డే, లేదా ఎస్టర్డే అని చెప్పాలి. మీ అమ్మ మార్నింగ్ 6 o'clock మార్కెట్కి వెళ్ళింది బేటా, రైట్. మీ డాడీ బయటికి వెళ్ళాడు, అప్పుడు లేడు, జిమ్కి వెళ్ళినట్లున్నాడు. మీ డాడీ 6:30కి వచ్చాడు. ఏది అమ్మేది అంటే, నాన్న అమ్మ మార్కెట్కి వెళ్ళింది అంటారు. టైం ఏం చెప్పట్లేదు, ఇప్పుడే వెళ్ళింది కదా. మై మదర్ హ్యాస్ గాన్ టు మార్కెట్ అన్నారు. అవునా, ఎప్పుడు వెళ్ళింది అంటూ డాడీ, మై మదర్ వెంట్ టు మార్కెట్ 5 minutes ago, 1 hour ago, ఎస్టర్డే, లాస్ట్ వీక్, ఇట్లా అయిపోవచ్చు. ఇప్పుడు అర్థమైందా? ఇప్పుడు చెప్పండి, ఆమె అమరావతి వెళ్ళింది, షీ హ్యాస్ గాన్ టు అమరావతి. ఆమె నిన్న అమరావతి వెళ్ళింది. సో టైంతో సహా చెప్తేనేమో V2, టైం లేకుండా చెప్తేనేమో V3 వాడాలంటే హ్యావ్ హ్యాజులు ఉండాలి. సింపుల్ పాస్ట్ లో ఈ హెల్పింగ్ వర్బ్ అక్కర్లేదు, కానీ ఇప్పుడు అయిపోయిన పనులను తెలియజేటకు హ్యావ్ హ్యాజ్ అనే హెల్పింగ్ వర్బ్స్ కావాలి. క్లియర్ బేటా? చెప్పండి, వారు లండన్ వెళ్ళారు, దే హ్యావ్ గాన్. టైం లేదు కాబట్టి V3 ఉండాలి, హ్యావ్ హ్యాజ్. వాళ్ళు లాస్ట్ ఇయర్ లండన్ వెళ్ళారు, లాస్ట్ ఇయర్. క్లారిటీ వచ్చేసిందా? గ్రేట్. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే, ఈ ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ లో ఒకసారి అన్ని సబ్జెక్టులు చేద్దాం. నేను తెలుగులో చెప్తా, వాక్యాలు మీరు ఇంగ్లీష్ చెప్పండి. నేను బ్రేక్ఫాస్ట్ చేశాను, ఐ హ్యావ్ టేకన్ బ్రేక్ఫాస్ట్. మేము బ్రేక్ఫాస్ట్ చేశాము, మీరు బ్రేక్ఫాస్ట్ చేశారు, వారు బ్రేక్ఫాస్ట్ చేశారు, అతడు బ్రేక్ఫాస్ట్ చేశాడు, ఆమె బ్రేక్ఫాస్ట్ చేసింది. రైట్, క్లియర్? సో ఇప్పుడు అయిపోయిన పనులను తెలియజేందుకు ఈ టెన్షన్ వాడతారు. సో ప్రతి రూమ్ లో 4 గోడలు ఎట్లుంటాయి, ప్రతి టెన్స్ లో 4 రకాల వాక్యాలు ఉంటాయి. ఇప్పుడు అవి నేర్చుకుందాం. పాజిటివ్ సెంటెన్సెస్, నెగిటివ్ సెంటెన్సెస్, లేదా పాజిటివ్ ఆన్సర్స్, నెగిటివ్ ఆన్సర్స్, ఇంట్రాగేటివ్ సెంటెన్సెస్ అండ్ నెగిటివ్ ఇంట్రాగేటివ్ సెంటెన్సెస్, లేదా పాజిటివ్ క్వశ్చన్స్, నెగిటివ్ క్వశ్చన్స్. బాగా గుర్తుపెట్టుకోండి. యూట్యూబ్ కూడా ఎవరైతే చూస్తున్నారో, మీరు ఓన్లీ ఒక టెన్స్ యొక్క నిర్వచనం నేర్చుకొని పాజిటివ్ వాక్యాలు నేర్చుకుంటే ఏం పెద్దగా ప్రయోజనం ఉండదు. ఈ టెన్స్ లో ప్రశ్నలు ఎట్లా అడగాలి, జవాబులు ఎట్లా చెప్పాలో వచ్చి ఉండాలి. ఫస్ట్ ఆన్సర్ ఏంటి? పాజిటివ్ ఆన్సర్. ఫస్ట్ ఆన్సర్, సెకండ్ ఆన్సర్, ఫస్ట్ క్వశ్చన్, నెక్స్ట్ క్వశ్చన్, ఆన్సర్ నెంబర్ 1, ఆన్సర్ నెంబర్ 2, క్వశ్చన్ నెంబర్ 1, క్వశ్చన్ నెంబర్ 2. సో పాజిటివ్ ఆన్సర్స్ ఉంటాయి, నెగిటివ్ ఆన్సర్స్ ఉంటాయి, పాజిటివ్ క్వశ్చన్స్ ఉంటాయి, నెగిటివ్ క్వశ్చన్స్ ఉంటాయి. రైట్, స్టార్ట్ చేద్దాం. బాబు తీసుకో. ఆమె మార్కెట్ కి వెళ్ళింది, తెలుగులో చెప్పాలి. పాజిటివ్ లో, ఈ అబ్బాయి నెగిటివ్ లో. పాజిటివ్ ఆన్సర్, నెగిటివ్ ఆన్సర్, పాజిటివ్ క్వశ్చన్, నెగిటివ్ క్వశ్చన్. చెప్పు. ఆమె మార్కెట్ కి వెళ్ళింది, ఆమె అంటే ఏమొస్తుంది బేటా? చూద్దాం, మీరు చెప్పండి, అందరు ట్రై చేయండి. She has gone to market. She has gone to market. ఇప్పుడు నువ్వు చెప్పు బేటా. She has gone to market. కరెక్ట్ ఆన్సర్. నీవు ఇప్పుడు అమ్మాయి నువ్వు చెప్పకు, వీళ్ళని చూద్దాం. నువ్వు వీళ్ళని అడుగు బాబు. ఆమె ఇప్పుడే మార్కెట్ కు వెళ్ళలేదు. ఆమె మార్కెట్ కి వెళ్ళలేదు, ఇప్పుడు కాకుండా జస్ట్ ఆమె మార్కెట్ కి వెళ్ళలేదు. ఆమె మార్కెట్ కు వెళ్ళలేదు. చెప్పండి. నువ్వు చెప్పమ్మా ఇప్పుడు. She hasn't gone to market. కరెక్ట్ అయినా మీరు చెప్పింది. నెక్స్ట్, ఇప్పుడు ప్రశ్న, పాజిటివ్ క్వశ్చన్. ఆమె మార్కెట్ కి వెళ్ళింది. ఆమె మార్కెట్ కి వెళ్ళిందా? చెప్పండి. Has she gone to market? వెరీ గుడ్ బేటా. Has she gone to market? కరెక్ట్. ఆమె మార్కెట్ కి వెళ్ళలేదా?
చెప్పు. Hasn't she gone to మీరు market? చెప్పండి. Hasn't she gone to market? హ్యాజంట్ షీ గాన్ టు మార్కెట్. వెరీ గుడ్. ఇప్పుడు సబ్జెక్ట్, ఇప్పుడు గర్ల్స్ అడుగుతారు, బాయ్స్ చెప్పాలి. ఇప్పుడు బాయ్స్ చెప్పాలి. సబ్జెక్ట్ దే అమ్మా. వారు డిన్నర్ చేశారు. చెప్పమ్మ, అడగండి వాళ్ళని. వారు డిన్నర్ చేశారు. చెప్పండి. వారు అంటే దే, దే తర్వాత హ్యాజ్ హ్యావా, హ్యావ్. టేక్ టు టేకన్ ఏమొస్తుంది? టేకన్. చెప్పండి, వారు డిన్నర్ చేశారు. దే హ్యావ్ టేకన్ డిన్నర్. చెక్ చేసుకోండి. ఇప్పుడు వారు డిన్నర్ చేశారు. They have taken dinner. కరెక్ట్ చెప్పారా? ఇప్పుడు నెగిటివ్ ఆన్సర్. వారు డిన్నర్ చేయలేదు. ఆగు బాబు, చెప్పండి బేటా. దే హ్యావ్ నాట్ టేకన్ డిన్నర్. They have not taken dinner. కరెక్టేనా? నెక్స్ట్ ప్రశ్న బేటా, వారు డిన్నర్ చేశారా? చెప్పండి. హ్యావ్ దే టేకన్ డిన్నర్. హావ్ దే టేకెన్ డిన్నర్? ఓకే, టాలీ చేసుకోండి. వారు డిన్నర్ చేయలేదా? హ్యావెంట్ దే టేకన్ డిన్నర్. Haven't they taken dinner? కరెక్ట్ బేటా. అయితే యూట్యూబ్ వాళ్ళు ఏమంటున్నారంటే, ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో, సరే సార్ మీరు మీ పక్కల పిల్లలు ఉన్నారు కాబట్టి వాళ్ళకి ఏమైనా డౌట్స్ వస్తే ఈ వీడియో అయిపోయినాక కూడా మిమ్మల్ని అడుగుతారు, మీరు ఆన్సర్లు చెప్తారు. మాకు కొన్ని డౌట్స్ ఉన్నాయి, మరి మా డౌట్స్ సంగతి ఏంటి అని. సరే మీకు ఏం డౌట్స్ వస్తాయో నేనే ఇమాజిన్ చేయగలను. మీకు ఏం డౌట్స్ వస్తున్నాయి అంటే చెప్పలేం. మా పిల్లలకు, నా పక్కనుండే పిల్లలకు కూడా కొన్ని డౌట్స్ రావచ్చు. ఏం డౌట్స్ అంటే, సార్ ప్రతి టెన్స్ లో 4 రకాల వాక్యాలు అన్నారు. ఆ 4 రకాల వాక్యాలని 2 పార్ట్స్ చేశారు. 2 ఆన్సర్స్, 2 క్వశ్చన్స్. 2 ఆన్సర్స్ మళ్ళీ పాజిటివ్ ఆన్సర్, నెగిటివ్ ఆన్సర్ అన్నారు. 2 క్వశ్చన్స్, పాజిటివ్ క్వశ్చన్, నెగిటివ్ క్వశ్చన్ అన్నారు. ఊరికైనా ఇది పాజిటివ్ ఆన్సర్, నెగిటివ్ ఆన్సర్, పాజిటివ్ క్వశ్చన్, నెగిటివ్ క్వశ్చన్ అన్నారు. ప్రాక్టీస్ చేపిస్తున్నారు. అసలు పాజిటివ్ ఆన్సర్ ఎట్లా స్టార్ట్ చేయాలి, నెగిటివ్ ఆన్సర్ ఎట్లా స్టార్ట్ చేయాలి, పాజిటివ్ క్వశ్చన్ ని స్టార్ట్ ఎట్లా చేయాలి, నెగిటివ్ క్వశ్చన్ ని ఎట్లా స్టార్ట్ చేయాలి అని కొందరికి డౌట్స్ ఉండొచ్చు. కాబట్టి గుర్తుపెట్టుకోండి, ప్రతి టెన్స్, ఇది అన్ని టెన్స్లకు వర్తిస్తుంది. ఇప్పుడు నేను చెప్పబోయే టెక్నిక్, ప్రతి టెన్స్ లో ఈ 4 రకాల వాక్యాలు నేర్చుకోవాలి. ఫస్ట్ ఆన్సర్స్ చూద్దాం. 2 టైప్స్ కదా, పాజిటివ్ ఆన్సర్స్, నెగిటివ్ ఆన్సర్స్. బాగా గుర్తుపెట్టుకోండి బేటా. ప్రపంచంలో మీరు ఇంగ్లీష్ ఎక్కడ నేర్చుకున్నా సరే పాజిటివ్ ఆన్సర్స్, నెగిటివ్ ఆన్సర్స్ ఎప్పుడు సబ్జెక్ట్స్ చేత స్టార్ట్ చేయాలి. చూద్దాం. ఆమె మార్కెట్కి వెళ్ళింది. ఆన్సర్ కదా బేటా. పాజిటివ్ ఆన్సరా, నెగిటివ్ ఆన్సరా? పాజిటివ్ ఆన్సర్. పాజిటివ్ ఆన్సర్స్, నెగిటివ్ ఆన్సర్స్ స్టార్టింగ్ లో సబ్జెక్ట్ ఉండాలని చెప్పాను వాక్యాన్ని ఫ్రేమ్ చేసేటప్పుడు. షీ హ్యాస్ గాన్ టు మార్కెట్. స్టార్టింగ్ లో షీ ఉంది. ఆమె మార్కెట్ కి వెళ్ళలేదు. షీ హ్యాస్ నాట్ గాన్ టు మార్కెట్. అదిగో నెగిటివ్ సెంటెన్స్ లో కూడా, నెగిటివ్ ఆన్సర్ లో కూడా షీ ఉంది కదా. బాగా గుర్తుపెట్టుకోండి బేటా. పాజిటివ్ ఆన్సర్ అయినా, నెగిటివ్ ఆన్సర్ అయినా సబ్జెక్ట్ చేత స్టార్ట్ కావాలి. పాజిటివ్ ఆన్సర్ అయినా, నెగిటివ్ ఆన్సర్ అయినా సబ్జెక్ట్ చేత స్టార్ట్ కావాలి. క్లియర్ ఇప్పుడు అన్ని టెన్స్ లకి ఇదే టెక్నిక్. పాజిటివ్ వాక్యాలు, నెగిటివ్ వాక్యాలు ఎల్లప్పుడు సబ్జెక్ట్ చేత స్టార్ట్ చేయండి. నెక్స్ట్ క్వశ్చన్స్. ఇప్పుడు క్వశ్చన్స్ అంటే హెల్పింగ్ వర్బ్స్ గుర్తుపెట్టుకోండి. ముఖ్యంగా ఎస్ నో క్వశ్చన్స్. ఏ టాపిక్ లో అయినా సరే క్వశ్చన్స్ అంటాం. క్వశ్చన్స్ 2 టైప్స్ ఉంటాయి. ఎస్ నో క్వశ్చన్స్, WH వర్డ్స్ వాడి తయారు చేసే క్వశ్చన్స్. ముఖ్యంగా ఎస్ నో క్వశ్చన్స్ హెల్పింగ్ వర్బ్స్ తోటి స్టార్ట్ అవుతాయి. ఆమె మార్కెట్ కి వెళ్ళిందా? ప్రశ్న. సబ్జెక్ట్ రాదు. సబ్జెక్ట్ రెండో ప్లేస్ కి వెళ్ళాలి. అప్పుడు హ్యాస్ షీ గాన్ టు మార్కెట్. హ్యాజ్ ఎందుకు తీసుకోవాలి? షీ వచ్చినప్పుడు హ్యాజ్ వస్తుంది కాబట్టి హ్యాస్ షీ గాన్ టు మార్కెట్. వెళ్ళలేదా? హ్యాజంట్ షీ గాన్ టు మార్కెట్. నెగిటివ్ కాబట్టి హ్యాజ్ హెల్పింగ్ వర్బ్ కు నాట్ యాడ్ చేసి అది నెగిటివ్ హెల్పింగ్ వర్బ్ అవుతుంది. ఇప్పుడు క్లియరా బేటా? చూద్దాం. ఊహించి చెప్పండి. ఆమె మార్కెట్ కి వెళ్ళింది. స్టార్టింగ్ లో షీ పెట్టారు. ఎందుకు? ఇది ఆన్సర్ కాబట్టి. ఆమె మార్కెట్ కి వెళ్ళలేదు. షీ హాస్ నాట్ గాన్ టు మార్కెట్. ఇప్పుడు ప్రశ్నలు అంటేనే స్టార్టింగ్ లో హ్యావ్ అనే హ్యాస్ అని ఊహించుకోవాలి. ఈ షీట్ వస్తే హ్యాస్ అని. ఆమె మార్కెట్ కి వెళ్ళిందా? గాన్ టు మార్కెట్. ఆమె మార్కెట్ కి వెళ్ళలేదా? క్లారిటీ వచ్చిందా బేటా? రైట్. ఇప్పుడు ఈ క్లాస్ లో, ఈ లైవ్ క్లాస్ లో నేను ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ టీచ్ చేస్తున్నా. ఏ టెన్స్ బేటా? ఈ టెన్స్ మీరు చిన్నప్పటి నుంచి కనీసం 100 సార్లు వినిండొచ్చు. హెడ్డింగ్ అసలు ఈ రోజుతో ఇది మీ సొంతం అయిపోవాలి. ఈ టెన్స్ కు మీరు ఓనర్ అయిపోవాలి. ఒక ఇంగ్లీష్ టీచర్ కి ఎంత అవగాహన ఉంటుందో మీకు కూడా అంతే అవగాహన ఉండాలి. ఏ టెన్స్ పైన? ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ పైన. బాగా వినండి బేటా. కొంతకాలంగా కొనసాగుతున్న పనులను తెలియజేయటకు ఈ టెన్స్ ను ఉపయోగిస్తారు. ఇప్పుడు జరుగుతున్న పనులను తెలియజేయటకేమో ప్రెజెంట్ కంటిన్యూస్ వాడాలి. కొంతకాలంగా కొనసాగుతున్న పనులను తెలియజేయటకు ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ వాడాలి. ఇప్పుడు జరుగుతున్న పనులను తెలియజేయటకేమో ప్రెజెంట్ కంటిన్యూస్. కొంతకాలంగా కొనసాగుతూ ఉన్న పనులను తెలియజేయటకు ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. ఇప్పుడు టెన్స్ల పేర్లు చెప్పండి. ప్రస్తుతం జరుగుతున్న పనులకు, కొంతకాలంగా కొనసాగుతూ ఉన్న పనులకు, ప్రస్తుతం కొనసాగుతున్న పనులకు, కొంతకాలంగా కొనసాగుతున్న పనులకు. ఓన్లీ ఒక పని ఇప్పుడు చేస్తుంటేనేమో ఐ యామ్ ప్లస్ V4. కొంతకాలంగా కొనసాగుతుందంటే ఐ హావ్ బీన్ ప్లస్ V4.
ఇప్పుడు మీరేమనండి అంటే ఐఆమ్ ప్లస్ V4 ఐ హావ్ బీన్ ప్లస్ V4 అనాలి. ప్రస్తుతం జరుగుతున్న పనులకు ఐఆమ్ ప్లస్ V4, కొంతకాలంగా కొనసాగుతున్న పనులకు నేను ఇప్పుడు టీవీ చూస్తున్నాను, ఐఎమ్ వాచింగ్ టీవీ నౌ. నేను ఉదయం నుంచి టీవీ చూస్తూనే ఉన్నా, ఐ హావ్ బీన్ వాచింగ్ టీవీ సిన్స్ మార్నింగ్. సరే, ఆమె నిద్రపోతుంది, షీ ఈజ్ అనాలి. ఆమె ఉదయం నుంచి నిద్ర పోతూనే ఉంది, షీ హాస్ బీన్ అనాలి. వారు ఇప్పుడు టెన్నిస్ ఆడుతున్నారు, ఇప్పుడు ఆడుతున్నారు, దే ఆర్ ప్లేయింగ్ టెన్నిస్ నౌ. ఇప్పుడు ఆడుతున్నారు కాబట్టి దే ఆర్. వాళ్ళు ఉదయం నుంచి టెన్నిస్ ఆడుతూనే ఉన్నారు, దే హ్యావ్ బీన్ ప్లేయింగ్ టెన్నిస్ సిన్స్ మార్నింగ్. ఇప్పుడు క్లారిటీ వచ్చిందా బేటా? పిల్లలు మర్చిపోతారు ఈ టెన్స్. కొంతకాలంగా కొనసాగుతున్న పనులను తెలియజేయటకు. మీరందరూ ఇంగ్లీష్ నేర్చుకుంటున్నారు కదా, మీరు ఈరోజు ఇట్లా నడుచుకుంటూ వెళ్తున్నారు, నరేంద్ర మోడీ ఫోన్ చేసిండు మీకు, పిల్లలు ప్రస్తుతం ఏం చేస్తున్నారు భాగ్యనగరంలో అన్నారు. సార్ నేను ప్రస్తుతం ఇంగ్లీష్ నేర్చుకుంటున్నా అనాలి. ఐఆమ్ లర్నింగ్, ఐ హ్యావ్ బీన్ లర్నింగ్, ఐఆమ్ లర్నింగ్ స్పోకెన్ ఇంగ్లీష్ ప్రజెంట్లీ. చెప్పండి, నేను నరేంద్ర మోడీ లాగా అడుగుతా, పిల్లలు ప్రస్తుతం ఏం చేస్తున్నారు? వాట్ ఆర్ యూ డూయింగ్ ప్రజెంట్లీ? ఐ ఆమ్ లెర్నింగ్ స్పోకెన్ ఇంగ్లీష్ ప్రజెంట్లీ. ఇప్పుడేమో ఐ హావ్ బీన్ లెర్నింగ్ ఇంగ్లీష్ ఫర్ 20 days అనండి, ఎన్ని రోజుల నుంచి అంట. పిల్లలు ఇంగ్లీష్ ఎంత కాలం నుంచి నేర్చుకుంటూ ఉన్నారు? ఐ హావ్ బీన్ లెర్నింగ్ ఇంగ్లీష్ ఫర్ 20 days. మరి ఫర్ అన్న వాడాలి, సిన్స్ అన్న వాడాలి. పాయింట్ ఆఫ్ టైం వస్తేనేమో సిన్స్, పీరియడ్ ఆఫ్ టైం వస్తేనేమో ఫర్. ఈ టెన్స్ లో 2 కీవర్డ్స్ ఉంటాయి, సిన్స్ లేదా ఫర్ కంపల్సరీ వాడాల్సిందే. ప్రతి సెల్ ఫోన్ లో సిమ్ ఎట్లా వాడతామో ఈ టెన్స్ లో సిన్స్ అట్లా వాడాలి, సిన్స్ అన్న వాడాలి, ఫర్ అన్న వాడాలి. ప్రతి సెల్ ఫోన్ లో సిమ్ ఎట్లా వాడతారో ఈ టెన్స్ లో సిన్స్ గ్యారంటీ వాడాల్సిందే. సిన్స్ వాడకపోతే కనీసం ఫర్ అన్న వాడాలి. మరి సిన్స్ ఎప్పుడు, ఫర్ ఎప్పుడు అంటే పాయింట్ ఆఫ్ టైం, ఖచ్చితమైన సమయాన్ని మెన్షన్ చేస్తాం. 8 o'clock ఏదైనా ఒక గంట పేరు చెప్తాం, లేదా ఏదైనా ఒక వారం పేరు, ఏదైనా ఒక నెల పేరు, ఏదైనా ఒక సంవత్సరం పేరు వస్తే సిన్స్ వాడాలి. అట్లా కాకుండా సమ్ పీరియడ్ ఆఫ్ టైం 10 minutes, 10 days, 10 weeks, 10 years, 10 months అంటే ఫర్ వాడాలి. ఇప్పుడు చెప్పండి, సిన్స్ ఎప్పుడు వస్తుంది, ఫర్ ఎప్పుడు వస్తుందో? 8 o'clock వస్తే సిన్సా ఫరా? ఎగ్జాక్ట్ టైం వస్తే సిన్స్. ఏ క్లాక్ వచ్చినా 9 o'clock వస్తే మళ్ళీ ఫర్ అనేరు. 8 o'clock 9 o'clock, కానీ 10 o'clock వస్తే మాత్రం ఏ క్లాక్ వచ్చినా సిన్సే. ఆలోచిస్తున్నా, అవును 1 o'clock వస్తే 9 o'clock, 6 o'clock ఏది వచ్చినా సిన్సే. నెక్స్ట్ సండే, మండే, ఫ్రైడే వస్తే మాత్రం ఏ డే వచ్చినా ఏమి రావాలి? ఇప్పుడు నెలల పేర్లు జూన్, జూలై, ఆగస్ట్ వస్తే మాత్రం ఏ నెల పేరు వచ్చినా ఏం రావాలి? సిన్స్. 2026, 2020, 1947 వస్తే మాత్రం రైట్. సో ఇప్పుడు మీకు ఏం క్లారిటీ వచ్చిందంటే, ఏ గంట పేరు వచ్చినా, ఏ వారం పేరు వచ్చినా, ఏ నెల పేరు వచ్చినా, ఏ సంవత్సరం పేరు వచ్చినా సిన్స్. అట్లా కాకుండా సమ్ పీరియడ్ ఆఫ్ టైం 2 minutes, 2 seconds, 2 hours, 2 days, 2 weeks, 2 months, 2 years ఇట్లా నంబర్ వస్తుంది. అప్పుడే నంబర్ వస్తుంది చూడండి బేటా. మీరు టీవీ ఎంతసేపటి నుంచి చూస్తున్నారు అంటే 10 minutes నుంచి 10 hours నుంచి అప్పుడే నెంబర్ వస్తుంది. 10 days నుంచి, 10 weeks నుంచి, 10 months నుంచి నంబర్ వచ్చినప్పుడు ఫర్, ఎగ్జాక్ట్ టైం వచ్చినప్పుడు సిన్స్. ఇప్పుడు చెప్పండి ఏది వస్తుందో? 8 o'clock 8 hours, రైట్. సండే 10 days, జూన్ 6 months, 2020 2 years. అది ఇప్పుడు నేను సబ్జెక్ట్ చెప్తా. నవ్ అంట, సబ్జెక్ట్ ఐ చూడండి, సబ్జెక్ట్ ఐ. నవ్ అంటే ఏమనాలి? ఐ యామ్. ఫ్రమ్ ద పాస్ట్ టు ప్రజెంట్ అంటే ఐ హ్యావ్ బీన్. సబ్జెక్ట్ ఐ చూడండి, ప్రజెంట్ వచ్చినప్పుడు ఏం రావాలి? ఐ యామ్. మరి పాస్ట్ టు ప్రజెంట్ వస్తే ఐ హ్యావ్ బీన్. ఇప్పుడు సబ్జెక్ట్ వి, ప్రజెంట్ వి ఆర్. పాస్ట్ టు ప్రజెంట్ వి హ్యావ్ బీన్. సబ్జెక్ట్ యు, ప్రజెంట్ యు ఆర్. పాస్ట్ టు ప్రజెంట్ యు హ్యావ్ బీన్. సబ్జెక్ట్ దే, ప్రజెంట్ దే ఆర్. పాస్ట్ టు ప్రజెంట్ సబ్జెక్ట్ హీ, ప్రజెంట్ హీ ఈజ్. పాస్ట్ టు ప్రజెంట్ సబ్జెక్ట్ షీ, ప్రజెంట్ షీ ఈజ్. పాస్ట్ టు ప్రజెంట్ అట్లా. నేను ఓన్లీ ప్రజెంట్ చెప్తా, మీరు పాస్ట్ టు ప్రజెంట్ చెప్పండి. ఐ యామ్,
I have been. We are. You are. They are. He is. She is. మీకు క్లారిటీ వచ్చిందా బేట? రైట్. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే 4 టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్ నేర్చుకుందాం. ఈ టెన్స్ లో ఉండే 4 టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్. 2 ఆన్సర్స్ 2 క్వశ్చన్స్. 2 ఆన్సర్స్ 2 క్వశ్చన్స్. ఫస్ట్ మైక్ ఎక్కడ ఉంది? మీరు బాయ్స్ గర్ల్స్ ని ప్రశ్నలు అడగాలి, వాళ్ళని అడగాలి. వీళ్ళు చెప్పినాక వాళ్ళు టాలీ చేసుకుంటారు. రెడీ? ఆమె టీవీ చూస్తుంది. పాజిటివ్ సెంటెన్సెస్ చెప్పు. ఆమె టీవీ చూస్తుంది. పాజిటివ్ ఆన్సర్ చెప్పు. ఆమె టీవీ చూస్తుంది. వాళ్ళని చెప్పండి. షీ ఈజ్ వాచింగ్ టీవీ. ఆమె ఉదయం నుంచి టీవీ చూస్తుంది. ఆమె ఉదయం నుంచి టీవీ చూస్తుంది. ఇప్పుడు అర్థమైంది కదా? ఆమె ఇప్పుడు టీవీ చూస్తుంటేనేమో షీ ఈజ్ వాచింగ్ టీవీ. ఆమె ఉదయం నుంచి టీవీ చూస్తూనే ఉంది అంటే షీ హాస్ బీన్ వాచింగ్ టీవీ. ఇప్పుడు మనం ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ లో ఉన్నాం, కానీ ప్రజెంట్ కంటిన్యూస్ ఎందుకు తీసుకుంటున్నాం అంటే కంపేర్ చేస్తే మీకు బాగా కనెక్ట్ అవుతుందని. ఇప్పుడు నెగిటివ్. ఆమె ఇప్పుడు టీవీ చూడట్లేదు. ప్రజెంట్ కంటిన్యూస్ చెప్పు చూద్దాం. ఆమె ఇప్పుడు టీవీ చూస్తలేదు. చెప్పండి. షీ ఈజ్ నాట్ వాచింగ్ టీవీ నౌ. షీ ఈజ్ నాట్ వాచింగ్ టీవీ నౌ. ఆమె ఉదయం నుంచి టీవీ చూడట్లేదు. ఆమె ఉదయం 10 గంటల నుండి టీవీ చూస్తూ లేదు. రైట్. ఆమె ఇప్పుడు టీవీ చూస్తుందా? ప్రెసెంట్ కంటిన్యూస్. ఆమె ఇప్పుడు టీవీ చూస్తుందా? ఈ షీ అనాలి. ఈ షీ వాచింగ్ టీవీ నౌ. ఆమె 10 o'clock నుంచి టీవీ చూస్తుందా? ఆమె 10 o'clock నుండి టీవీ చూస్తుందా? ఆమె ఇప్పుడు టీవీ చూస్తుందా అంటేనేమో ఈ షీ వాచింగ్ టీవీ నౌ. ఆమె 10 o'clock నుంచి టీవీ చూస్తూనే ఉందా అంటే హ్యాస్ షీ బీన్ వాచింగ్ టీవీ సిన్స్ 10 o'clock అనాలి. క్లియర్? ఆమె ఇప్పుడు టీవీ చూడట్లేదా అంటే ఆమె ఇప్పుడు టీవీ చూస్తూ లేదా? మీరు చెప్పండి అమ్మా, చెక్ చేసుకుంటారు. ఆమె ఇప్పుడు టీవీ చూడట్లేదా? చూడట్లేదా? Isn't she watching TV now? Isn't she watching TV now? మళ్ళీ ఆమె ఉదయం నుంచి టీవీ 10 o'clock నుంచి టీవీ చూస్తలేదా? ఆమె ఉదయం 10 గంటల నుంచి టీవీ చూస్తూ లేదా? Hasn't she been watching TV since 10 o'clock? చెప్పండి అమ్మా. Hasn't she been watching TV since 10 o'clock? ఈ రెండు టెన్స్ లకి కంపేర్ చేసినాం, కానీ మనం ఇప్పుడు ఓన్లీ ప్రెసెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ లో ఉన్నాం కదా. ఇప్పుడు ఓన్లీ ఈ టెన్స్ కి సంబంధించిన ఎగ్జాంపులే చూద్దాం. ఇప్పుడు గర్ల్స్ బాయ్స్ అడుగుతారు. సబ్జెక్ట్ దే అమ్మా. వారు 20 రోజుల నుంచి ఇంగ్లీష్ నేర్చుకుంటున్నారు. బాయ్స్ అందరిని అడగండి. వారు 20 రోజుల నుంచి ఇంగ్లీష్ నేర్చుకుంటున్నారు. ఫర్ 20 days. చెప్పు. They have been learning English for 20 days. కరెక్టా బేటా? రైట్. ఇప్పుడు నెగిటివ్ లో వారు 20 రోజుల నుంచి ఇంగ్లీష్ నేర్చుకోవడం లేదు. చెప్పండి. చెప్పు బాబు. They haven't been learning English for 20 days. ప్రశ్న అమ్మా, పాజిటివ్ ప్రశ్న. వారు 20 రోజుల నుండి ఇంగ్లీష్ నేర్చుకుంటూ ఉన్నారా? Have they been learning English for 20 days? చెప్పు. Have they been learning English for 20 days? వెరీ గుడ్. వారు 20 రోజుల నుంచి ఇంగ్లీష్ నేర్చుకుంటూ లేరా? చెప్పు బాబు, చెక్ చేసుకోండి. Haven't they been learning English for 20 days? కరెక్టా? రైట్. సో యూట్యూబ్ ఎవరైతే చూస్తున్నారో వ్యూవర్స్ బాగా వినండి. ఈ పిల్లలు చూడండి, ఆడుతూ పాడుతూ ఎంత ఈజీగా ఇంగ్లీష్ నేర్చుకుంటున్నారో. మీరు కూడా ఇలా ఈజీగా 20 రోజులలో ఇంగ్లీష్ నేర్చుకోవాలనుకుంటున్నారా? లగేజ్ తీసుకొని పాలమూరు రండి. ఏఎస్ఐడి స్పోకెన్ ఇంగ్లీష్ పాలమూరు అంటే మహబూబ్ నగర్ లేదా అమీర్పేట్ క్యాంపస్ హైదరాబాద్ కన్నా రావచ్చు. 20 రోజులలో మేము ఇంగ్లీష్ నేర్పిస్తాం. మీరు ఎంత ఫీజు పే చేసినా 90% మీరు కూడా హార్డ్ వర్క్ చేయాలి. మీరు ఫీజు పే చేసి మౌనంగా మన్మోహన్ సింగ్ లాగా మాట్లాడకుండా కూర్చుంటే 20 సంవత్సరాలైనా ఇంగ్లీష్ రాదు. ఇది మాట్లాడితేనే వస్తుంది. ఇది రాతలు రాసే రాదు, కూతలు కూస్తేనే వస్తుంది. వింటే కొంతవరకే వస్తుంది, అంటే మాత్రం ఎంతవరకైనా వస్తుంది. మీరు ఎక్కడ జాయిన్ అయినా, మీరు యూట్యూబ్లో చూసినా, బుక్కులు చదివినా, ఎవరి దగ్గర అయినా మాట్లాడాల్సిందే. ఓన్లీ యూట్యూబ్ని నమ్ముకుంటే ఇంగ్లీష్ రాదు, ఎందుకంటే కొంతవరకే వస్తుంది. ఎందుకు రాదంటే యూట్యూబ్ వినిపిస్తుంది కానీ మీ చేత అనిపిస్తుందా? అదో మీరు 20 నిమిషాల నుంచి వింటనే ఉన్నారు. మేము చెప్పే రామాయణం వింటున్నారు కానీ మీ బాధలు ఏమైనా చెప్పుకోవడానికి మేము ఛాన్స్ ఇస్తున్నామా? మీకు మహాంట కోపం వస్తే మీరు వీడియో క్యాన్సిల్ చేస్తారు, స్కిప్ చేస్తారు, అంతకుమించి ఏం చేయలేదు. మీరు మాట్లాడేది వినడానికి ఏడే ఛాన్స్ ఉంది? యూట్యూబ్ ఏం చేస్తుంది? వినిపిస్తుందా? అనిపిస్తుందా? అనిపించదు కదా. మరి అనిపించాలంటే గురువు కావాల్సిందే. గురువు లేని విద్య గుడ్డి విద్య. మీ జిల్లా కేంద్రాలలో ఎవరినైనా ఒక గురువుని సంప్రదించండి. హైదరాబాద్కే రావాల్సిన అవసరం లేదు. మీకు అక్కడ అందుబాటులో లేకపోతేనే హైదరాబాద్కి లేదా పాలమూరుకి రండి. 20 రోజులలో మీకు ఇంగ్లీష్ నేర్పిస్తాం. మొత్తానికి ఇంగ్లీష్ అయితే వింటే రాదు, అంటేనే వస్తుంది. పిల్లలు స్ట్రైట్ కూర్చోండి.
పట్టుకోండి. ఇంగ్లీష్ వింటే రాదు, ఇంగ్లీష్ వింటే రాదు, అంటేనే వస్తుంది, అంటేనే వస్తుంది, వింటే కొంతవరకే, వింటే కొంతవరకే, అంటే ఎంతవరకైనా, అంటే ఎంతవరకైనా. జై ఆంగ్ల యజ్ఞం, జై ఆంగ్ల యజ్ఞం. సో 2 తెలుగు రాష్ట్రాలలోని విద్యార్థులకు మేము చప్పట్లతో స్వాగతాన్ని తెలియజేస్తూ సెలవు. 7 days స్పోకెన్ ఇంగ్లీష్ ఛాలెంజ్. కేవలం 7 రోజుల్లోనే ఈజీగా ఇంగ్లీష్ నేర్చుకోవాలనే వారికి ఏఎస్ రెడ్డీస్ స్పోకెన్ ఇంగ్లీష్ హైదరాబాద్ వారు అందిస్తున్న సంచలన శుభవార్త. అత్యంత బిజీగా ఉండే వ్యాపారస్తులకు, ఉద్యోగులకు, గృహిణులకు మరియు విద్యార్థులకి కలం కాగితం లేకుండా మైమరపించే మంత్రాల్లాంటి అత్యద్భుతమైన టెక్నిక్స్తో కేవలం 7 రోజుల్లోనే ఈజీగా ఇంగ్లీష్ నేర్పించడానికి ఇండియన్ పాపులర్ స్పోకెన్ ఇంగ్లీష్ ట్రైనర్ మిస్టర్ ఏఎస్ రెడ్డి గారు ఒక ప్రత్యేక కోర్సుని డిజైన్ చేశారు. అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఈ శిక్షణ ప్రతిరోజు ఉదయం 7 గంటలకు ప్రారంభమై రాత్రి 7 గంటల వరకు, అంటే రోజు 10 గంటల చొప్పున వారం రోజుల పాటు ఒక మహాయజ్ఞంలా నిర్వహించబడుతుంది. ఈ 7 రోజుల శిక్షణకు వచ్చే వారికి హాస్టల్ వసతి కలదు. మరిన్ని వివరాలకు సంప్రదించండి. ఏఎస్ రెడ్డీస్ స్పోకెన్ ఇంగ్లీష్, అమీర్పేట్, హైదరాబాద్. సెల్ నంబర్ 9989379269.